అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర్ సత్యం గారు, నిన్న అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సారా వ్యాపారి అన్నారు. సారా వ్యాపారి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మందు అమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద మాట పవన్ కళ్యాణ్ గారు అనడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అనాలి, ఎందుకు అనకూడదన్న విషయంలో మొట్టమొదటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా మద్యపాన నిషేధాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. దశలు అన్ని 5 దశలు అయిపోయినాయి, 5 సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్నికలకు వస్తున్నాం. ఇప్పటికి ఎక్కడ ఒక్క ఊర్లో కానీ ఒక పల్లెలో కానీ అక్కడ నిషేధించిన దాఖలాలు లేవు. మాట మార్చి మడమ తిప్పాడు. రెండోది, ఎక్కడో ప్రైవేట్ వ్యాపారుల మద్యాన్ని ప్రభుత్వం అమ్మడం మొదలెట్టింది. మూడో కారణం ఏంటంటే, అమ్ముతున్న ప్రభుత్వం కూడా మద్యాన్ని కూడా క్యాష్, పక్కా క్యాష్ అంటే బ్లాక్ క్యాష్ తోటి వ్యాపారం చేస్తుంటే బ్లాక్ మనీ అంటారు. వ్యాపారస్తులు క్యాష్ ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నట్టు వాడు బ్లాక్ మనీ వ్యాపారస్తులు అంటారు. ప్రభుత్వమే ఒక బ్లాక్ మనీ వ్యాపారం లాగా మద్యం అమ్మిస్తుంటే, మద్య నిషేధం చేస్తానని మద్యాన్ని కొనసాగిస్తే అటువంటి వ్యక్తిని ఏమనాలి సార్? మీరే చెప్పండి. సుమారు 1,00,000 కోట్లు కాకపోయినా ఒక 80,000 కోట్లు లేదా 60,000 70,000 కోట్లు ఉంటుంది కదా, 70,000 కోట్ల మద్యాన్ని అప్రాక్సిమేట్ గా క్యాష్ తోటి అమ్మారంటే అసలు వ్యవస్థలు ఎలా సమర్థిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడ కేజ్రీవాల్ 100 కోట్లలో ఏదో అవినీతి జరిగిందని నుంచి 3 చెరువులు నీళ్ళు తాగించేస్తున్నారు అతన్ని. ఇక్కడ ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రభుత్వ వ్యవస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ తప్పు అని ఎందుకు చెప్పట్లేదు? ప్రజలు ఎలా చెప్పరు? ప్రజలు ఏం చేతంటే సంక్షేమ పథకాలు అలవాటు పడిపోయారు. మీరే చెప్పండి, ఏమనాలి సార్ అటువంటి వ్యక్తిని? మద్యం వ్యాపార అనాలా, లేకపోతే ప్రభుత్వం అనే వ్యక్తి ప్రభుత్వం నిర్వహించాలి. ఒక పక్కన అభివృద్ధిని చూపిస్తూ వచ్చిన డబ్బుల నుంచి కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఇంకో కొంత అభివృద్ధికి పెట్టాలి. అటువంటి ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందండి? అప్పు తేవడం, సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడం తప్పించి. ఓకే, అక్షర్ సత్య గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఒక జర్నలిస్ట్ గా చెప్పండి మీరు. సార్, టెక్నికల్ గా ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో టెక్నికల్ గా తీసుకుంటే జనసేన ఓట్లు, తెలుగుదేశం ఓట్లు ఈ రోజున క్లబ్ చేస్తే వైసీపీ ఓడిపోతుందండి 151 స్థానాల్లో కూడా. ఇప్పుడు జనసేన ఓట్లు అనే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు తగ్గే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేసిన వాళ్ళు ఇంకా పెరుగుతారు. కానీ కొత్త జనరేషన్ అంతా, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళంతా జనసేనకి ఎక్కువ వేస్తారు, 80%. తెలుగుదేశానికి కొంత తగ్గింది అనుకుందాం, ఎందుకంటే అప్పట్లో ఇటు ప్రభుత్వం నేను 10% తగ్గింది అనుకుందాం. కానీ జనసేనకి 6 + 10 18%, 20% పంచాయతీ ఎలక్షన్ కదండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా కూటమి గెలుపు బీజేపీ కలిసి వచ్చింది. బీజేపీని సమర్థిస్తున్న సామాజిక వర్గాలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, లేదా మిగిలిన కమ్యూనిటీలు కానీ, ఇవన్నీ కలిపి కూటమి విజయం పక్కా. వైసీపీకి వ్యతిరేకత ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, లేదా అన్ని కులాల్లో కానీ, ఏ కులాన్ని కూడా మంచి చేసిన దాఖలాలు లేవండి. తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పించి వైసీపీ ప్రభుత్వం ఈ కాపులకి ఇచ్చేసింది, లేదా ఈ దళితులకి ఇచ్చేసింది, లేదా బీసీలకి ఇచ్చేసింది అని ఏమని చెప్పండి. పనికిమాలిన కుల కార్పొరేషన్ స్థాపించి మూలం కూర్చోబెట్టడం తప్పించి అసలు కార్పొరేషన్ చైర్మన్ కుల కార్పొరేషన్ ఎక్కడుందో తెలుసా వాళ్ళకి? ఈ మంత్రులు తిడుతున్న మంత్రులకి తమ పేషి ఎక్కడుందో తెలుసా వాళ్ళకి? నోట్ షీట్ కి నోట్ ఫైల్ కి తేడా ఏంటో తెలుసా అసలు? నేనకి అసలు తెలుసా? నేను తెలియదని అడగటం లేదు సార్, తెలుసా అని అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వ్యతిరేకత తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి సీట్ సెలక్షన్ లో సామాజిక న్యాయం పాటించలేదన్నది ఒక్క పాయింట్ బలహీనత తప్పించి, లేకపోతే అసలు వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా భయపడి ఉండేవారండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన చిన్న తప్పుతోటి మళ్ళీ మొదటి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఖచ్చితంగా కూటమి గెలుపొందుతుందనే అనే సూచనలే కనిపిస్తున్నాయి సార్. గ్రామాన నాకు వచ్చిన సమాచారం ప్రకారం కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేదే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్ట్ ఎంత కంప్లీట్ అవడం ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న ముందు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, ఆయన నేను ఒక్కడిని మాత్రమే ఏమీ చేయలేను, ప్రజలు మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలన్నారు. ఓ పక్కన బీజేపీ పార్టీతో ఆయన పొత్తులో ఉన్నారు, ఇంకో రకంగా మీరందరూ రావాలని మాట్లాడుతున్నారు. దీని ద్వారా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది సార్? ఏ పార్టీ అయినా సపోజ్ బీజేపీ పార్టీని తీసుకుందాం సార్. పవన్ కళ్యాణ్ గారు మంచోడు అనిపించి, నిజాయితీపరుడు అనిపించినా కానీ ఏమీ చేయదండి.
ఫేవర్ చేయదు. పవన్ కళ్యాణ్ కిందనో 10 మంది ఎంపీలో లేదా ఒక 20 మంది ఎమ్మెల్యేలో, లేదా పవన్ కళ్యాణ్ చెప్తే తెలుగుదేశం ఎంపీలో 20 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, వాళ్ళు కలిస్తే 20 మంది ఉన్నారు, వీళ్ళంతా వచ్చి గొడవ పెడతారు అన్న భయం ఉంటే బీజేపీ పనిచేస్తుంది కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మాట ఎందుకంటారండి బీజేపీ? ఈ రోజున రెండో పాయింట్ మీరు అన్నారు చూసారా, తెలంగాణలో ప్రజలు ఎంతో కొంతమంది బయటికి రావడంతో వచ్చిన వాళ్ళు 10 మంది వస్తే 100 మంది వచ్చారని న్యూస్ ఛానల్ చూపించడంతో తెలంగాణ సాధించగలిగారు. ఆంధ్రాలో అశోక్ బాబు గారు చేసిన ఉద్యమం 10 రోజులు తప్పించి తర్వాత ఆంధ్రాలో ఎవరు వచ్చారు చెప్పండి? అంతేగాని ఏదో ఆంధ్ర విభజనలో ఘోరంగా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ఒక ఏంటిది పోలవరం కట్టకపోయినా, పోలవరానికి అభివృద్ధి లేకపోయినా ఎవరు నోరెత్తారా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం ప్రైవేటైజేషన్ చేస్తాను ఎవరు నోరెత్తారా? ఆంధ్రాలో ఎవరెవరో, లేదా ఏది విశాఖపట్నం రైల్వే జోన్ రాకపోయినా ఎవరో మాట్లాడరే? పావలా వస్తువు 15 రూపాయలు అయిపోయింది, నువ్వు 5 రూపాయలు నెలకు 1000 రూపాయలు ఎంత ఇస్తున్నావు, కానీ నెలకు 10,000 రూపాయలు మా దగ్గర తీసేసుకుంటున్నావు ధరల రూపాయలని అని వచ్చి అడిగేవాళ్ళు లేడా? అడిగేవాళ్ళు లేకుండా ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ నన్ను ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒక నాయకుడు ఎప్పుడు వస్తాడంటే అది వెనకాల 10 మంది ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ గా నాయకుడు వస్తాడు, లేదా నాయకుడు ఉద్యమం చేస్తుంటే ప్రజలన్నా రావాలి. ఈ రెండూ లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు చెప్పండి? రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలందరూ కోరుకుంటే అది ఆగుద్దంటారు. అయితే ఖచ్చితంగా సార్ తెలుగు ప్రజల్లో ఆ పౌరుషం రావాలి, ఆ చైతన్యం రావాలి. అరే మేము నష్టపోతున్నాం, పక్కనున్న తెలంగాణ బాగుపడుతుంది, మన ఆంధ్ర ఏంటి, మన కర్మ ఇలా ఉందని ఆలోచన రావాలి సార్. ఎంతసేపు భిక్ష పాత్ర వేసే సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన తప్పించి ఈ రోజున ఊర్లో చూడండి సార్, ఒక పేస్ట్ ఖరీదు, ఒక సాల్ట్ ప్యాకెట్ ఖరీదు 2019కి ఎంత, ఈ రోజు ఎంత? సంక్షేమ పథకాల పేరుతోటి ధరలు విపరీతంగా పెంచుకోండి. బస్సు ఎక్కాలంటే 1000 రూపాయలు, 1500, ఏదైనా హైదరాబాద్ వెళ్ళాలంటే 1500, కాలేజీ ఫీజు కట్టాలంటే 1,00,000, 2 లక్షలు, హాస్పిటల్కి వెళ్ళాలంటే 2,000, 3,000 బిల్లులు, 4,000. ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ, ఆ ప్రతిదానికి ఆరోగ్యశ్రీ పనిచేయదు కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించాలి. సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్న, ప్రజలను సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఇలా చేసినా ఖచ్చితంగా కూడా ఓడించాలి. ఓకే.